దేవదాస్ అయ్య గారికి బంగారాక్షరముల్లో బైబిల్ మిషన్ కనపడినటువంటి సంవత్సరము 1938. మీరందరూ చెప్తా ఉంటేనే, మీరు చెప్తా ఉంటే నేను చెప్తా ఉంటాను కాబట్టి నాకు కొంచెం అది అలవాటు. మీరందరూ చెప్తేనే నేను చెప్తాను, లేకపోతే అక్కడ ఆగిపోద్ది. చెప్పండి. 1938. 1938లో చూసినటువంటి దైవజనులు ఎప్పుడు పుట్టినారు? వారి జన్మ సంవత్సరం ఏది? 1840 సంవత్సరంలో పుట్టిన దైవజనులు 1938లో ఆ దర్శనాన్ని చూశారంటే ఎట్ వాట్ ఏజ్ మేబీ, ఏ సంవత్సరములో తండ్రి గారు ఆ దర్శనాన్ని చూసి ఉంటారు? లెక్కేసి చెప్తారా? ఏ సంవత్సరంలో? 98వ సంవత్సరములో. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. 98 సంవత్సరములు కలిగినటువంటి ఆ యొక్క వృద్ధుడనే చెప్పుకోవాలి కదా, తండ్రి గారు వృద్ధాప్యంలోకి వచ్చిన వారనే చెప్పుకోవాలి. ఆ కాలములోనే వారు బైబిల్ మిషన్ చూశారంటే, భూలోకమంతటికి స్వార్థ ప్రకటించడానికి ఇండియా ప్రధానమని పాట రాసింది 1938 తర్వాతే. కాబట్టి అంటే మేబీ ఒక 100 ఏళ్ల సమయంలో, 100 ఏళ్ల కాలములో వారికి అంత గొప్ప దర్శనము కనపడిందంటే, ఆ దర్శనమును వారు చూసిన మేర చూడక నమ్మారా? చెప్పాలి గట్టిగా. చూసి నమ్మారా, చూడక నమ్మారా? యేసుప్రభు వారు అంటారు కదా తోమాతో, నీవైతే చూసి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. ధన్యులు కాదు, ఎంతో ధన్యులు. ఏదైతే 92వ సంవత్సరం అయ్యగారు మనకు చెప్పినట్లుగా ఈ గుత్తి ప్రాంతంలోకి వచ్చారో వారికి దేవుని దర్శనం కనపడింది. ఆ దర్శనమును కూడా వారు చూసి నమ్మారా, చూడక నమ్మారా? ఇంత గొప్ప మందిరం అవుతుందని, ఇంత గొప్ప సేవ అవుతుందని, ఈ రాయలసీమ ఆ యొక్క సువార్త సీమగా కేంద్రం అవుతుందని వారందరూ కేవలము దేవుడు చెప్పాడు. దేవుడు కూడా ఎలా చెప్పాడు? కళ్ళ ముందుకు వచ్చి చెప్పలేదు. ఈ రోజున టెక్నాలజీ కాదండి. మనందరం కూడా యవన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ రోజున ఏది కావాలన్నా గూగుల్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. మనం ఏది కావాలన్నా గూగుల్లో అడుగుతున్నాము, లెన్స్ని అడుగుతున్నాము, అవి చెప్పేస్తున్నాయి మనకు సమాధానాలు. కానీ ఆ కాలములో 1938 అంటే స్వాతంత్రం రాలేదు మనకు అప్పటికి. ఆ కాలములో అక్కడి నుంచి వచ్చిన వారు విదేశీ దైవజనులు, ఏదైతే మిషనరీలుగా పనిచేస్తున్న వారు ఉన్నారో, విదేశాల నుంచి వచ్చి భారతదేశానికి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా ఎంతవరకు నమ్ముతారండి? ఇండియా ప్రధానం అవుతుందట. ఈ ఇండియా ఏదైతే విదేశీయుల దగ్గర నుంచి స్వార్థను పొందుకుంటున్న ఈ ఇండియా విదేశాలకే స్వార్థ చెప్పుద్దన్న నమ్మకము ఒకళ్ళు చెప్తే మాత్రం అర్థమవుద్ది? అది వినగలుగుతామా? అది ఎంతో విశ్వాసం ఉంటే గానీ అది జరగదండి. చూడక నమ్మిన విశ్వాసం ఎంత గొప్ప, దానిలో కూడా ఒక లెవెల్ ఉంది. అది ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మనం చెప్తాం. చూడక నమ్మిన విశ్వాసం కూడా ఎంత గొప్ప అంటే అది చాలా గొప్పది. వారు దేవుడు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా చేశారు కనుకనే ఈ ఘనమైనటువంటి సేవను చూస్తున్నారు, తరములకు దీవెనగా చూస్తున్నారు. దేవదాస్ అయ్య గారు చూడలేదండి. మేబీ ఈ గుత్తి సేవను చూడకపోవచ్చు, వారి బ్రతుకున్న కాలంలో జరిగి ఉండకపోవచ్చు. కానీ వారి తరములలో వచ్చినది ఇది దీవెన, ఇది తరముల దీవెన, ఇది తరముల దీవెన. ఈ రోజుకి మనమైన, మన సేవ అయినా, మన సంఘాలైన తరముల దీవెన. అటువంటి ఘనమైనటువంటి సేవలో మనందరము పాలు పొందడం అనేది చాలా గొప్ప విషయము.